ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తిగల దేవుడైన యేసు క్రీస్తు యొక్క నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మిమ్మల్ని సంరక్షించి కాపాడగలవారు. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథము 31వ కీర్తన 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన మీకు పరిశుద్ధాత్మదేవుడు తెలియజేస్తున్న మాట, మన జీవితాలలో బాధ అనేది పలుమార్లు పలు సందర్భాల్లో పలు రీతులుగా ఎదురవుతూ ఉంటుంది. బిడ్డ పుట్టింది మొదలుకొని ముసలివారై చనిపోయే క్షణం వరకు కూడా ఈ బాధ అనేది అనేక రీతులుగా ఆయా వయస్సులను బట్టి, మనస్తత్వ విధానాన్ని బట్టి, ఆలోచనలను బట్టి కలుగుతూనే ఉంటుంది. అయితే మన బాధను ఎవరు కూడా అర్థం చేసుకోకపోవచ్చు, లేక మన బాధను ఎవరు కూడా దృష్టించకపోవచ్చు. బాధపడుతున్న నిన్ను చూసి గేలి చేసి ఎగతాళి చేసి నీ జీవితాన్ని మరింత బాధకు గురి చేయవచ్చు. బాధకు కర్తలుగా అనేకులు నీ చుట్టూ ఉండి ఏ ఒక్కరు కూడా ఆదరణకర్తగా ఉండి ఉండకపోవచ్చు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేని చేత నువ్వు బాధించబడుతూ ఉన్నావో, ఎవరి చేత నువ్వు బాధపడుతూ ఉన్నావో, దేని కొరకు నువ్వు బాధపడుతూ ఉన్నావో, నీ యావత్ బాధలో బాధ నొందిన దేవుడు ఆయన నిన్ను దృష్టిస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. నీ బాధని దృష్టించి ఉన్న దేవుడు నీ బాధలోంచి నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. 6 బాధలు కలిగినను 7 బాధలు కలిగినను వాటన్నిటిలోంచి విడిపించుటకు శక్తిగల దేవుడు మనతో ఉన్నాడన్న సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. సహోదరుడా సహోదరి, సిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు ఎంత బాధని ఆయన అనుభవించారు. ఆయన పొందిన గాయాలలో ఉన్న స్వస్థత మనకివ్వడానికి, ఆయన కార్చిన రక్తములో ఉన్న రక్షణ మనకివ్వడానికి, ఆయన యొక్క శరీరమును ఆహారముగాను ఆయన యొక్క రక్తమును పానీయముగా మనకివ్వడానికి, అంత్యదినమును మనం లేపబడినట్టు గొప్ప కార్యము మన జీవితంలో కలగడానికి ఎంత బాధని ఆయన అనుభవించారు. నీ బాధని అర్థం చేసుకోగలిగిన దేవుడు ఆయన. నీ భర్త నీ బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ బంధువులు నీ బాధను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ యేసయ్య నీ బాధను నిశ్చయముగా చూస్తూ ఉన్నాడు. ఆ బాధ నుండి నిన్ను విడిపించడానికి ఇదిగో సమయము ఆసన్నమయ్యినది. ప్రభువు నిశ్చయముగా బాధల బంధకాలలోంచి విడిపించి నీ బ్రతుకుని ఆశీర్వదించి అనేకుల ఎదుట సాక్షిగా ఉంచుతాడు. ఎక్కడ కన్నీరు కార్చావో అక్కడే నాట్యమాడినట్లుగా ప్రభు చేస్తాడు. ఎక్కడ నిందించబడ్డావో అక్కడ ఘనపరచబడినట్లుగా ప్రభు చేస్తాడు. ఎవరి చేత అవమానించబడ్డావో వారి చేతనే అభిమానించినట్లుగా ప్రభు నిశ్చయంగా చేయబోతున్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, నెమ్మదిగా ఉండండి. నీ బాధని దృష్టించి ఉన్న దేవుడు తన హస్తమును చాచి నీకు సహాయము చేయునుగాక. వెంటనే ఆమె బాధ నివారణ అయ్యను. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమె యొక్క బాధని ఒక్క క్షణములో నివారణ చేసిన దేవుడు ఈరోజు కూడా సజీవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, బాధను దృష్టించిన వాడా, బాధను నివారణపరచువాడా, ప్రతి బిడ్డ బాధను మీరు కనికరించి వారి బాధలన్నిటిలో ఓదార్పుని, ధైర్యమును, ఆదరణను అనుగ్రహించి ప్రతి విధమైన బాధ నుండి విడిపించి నీ బిడ్డలను ఆశీర్వదించమని, నెమ్మదితో సమాధానంతో నింపమని, గొప్ప విజయాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.